డబ్బు కాదు ఇప్పుడు చూసినట్టయితే ఈ లొల్లిలు గిల్లి నుంచి బయటికి వచ్చినాం. అన్న లేరు ఎవరు లేరు మంచిగా ఏంటంటే ఈరోజు కొంచెం వేరే ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం అయితే వచ్చినాము. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే బబ్బుకి కొన్ని మేము డేర్లు ఇస్తాం. ఆ డేర్లు దొంగలా కాకుండా మంచిగా ఎందుకు రాబే నువ్వు అసలు బబ్బు జల్దీ చెప్పురే. అరే ఎట్లుండాలి నువ్వు బబ్బా అంటే ఎట్లుండాలి ఏమనుకుంటున్నారు అసలు? ఏమైంది ఎందుకు కొడుతున్నావు? మీ ఇద్దరు ఎవరు విడదీచుడేంది? జీవితం అంతా ఖరాబ్ చేసేసినారు ఆల్రెడీ. ఈయనంటే ఇస్తామంటే ఈయన దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద మాటలు కొడుతారు. కెమెరా బంద్ చేశారు. ఎందుకు కొడుతారు? ఎందుకు బంద్ చేస్తారు కెమెరా? చిన్నోళ్ళ ఉండకుండా ఎందుకు మా మధ్యలోకి వస్తుండు? నిన్ను నన్ను విడదీసిందా ఆయన? నువ్వెవరు? నిన్నెందుకు నన్నెందుకు పిచ్చిదా? వీడియో చేసుకుంటాం తర్వాత మాట్లాడదాం. వీడియోలో తమాషా చెయ్యకు. ఎవరు చేస్తారు వీడియో? చెప్పింది వీడియో చేస్తున్నాం. రెస్పెక్ట్ పెట్టుకోవాలి. మీ పేరు చెయ్యి కాదు నీ కోసం వచ్చినా నా కోసం నా మీద చెయ్యొద్దు. నువ్వు చిన్నలా ఉండొచ్చు మరి పిల్లలు చిన్నోడు తప్పు చేసి సరిదిద్దుకొని ఉంటే మరి అన్ని చేయట్లేస్తావు. అన్నా నీ గురించే అంట కొట్టి నా గురించి వాడిని ఎందుకు కొడతావు చెప్పు? నువ్వు అంటే ఇష్టం కాబట్టి. ప్రాణమని నీతో నీ లోకమని తెలుసాం కూడా. మొన్నటి వరకు అయినా ఇప్పుడు ఈయనంటూ ఏంది తమాషాలు చేయనీకే చెయ్యి లేపి మాట్లాడక నేను మా ఇద్దరిని విడదీస్తారు మీరు చెప్పిండు మళ్ళా. నీ మంచి గురించి చెప్పిన ముస్లోనికి ఏమి ఇష్టం? ముస్లోడు ఏం నచ్చింది నీకు? అరే మాట్లాడదు బబ్బు నీ గురించి మాట్లాడుతున్నావు. అవును. అరే అయినా ఎవర్రా మేము వచ్చి చేయలేనికి ఏం రైట్ ఉందని ఎందుకు ఎందుకు వచ్చినావు? ఒక మాట చెప్పు. మొన్నటి వరకు అన్నాన్ని తిరిగినావు. ఆ అన్నకి ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. అవన్నీ ఏదో నువ్వు ఫన్కి వస్తున్నావు. ఇష్టం ఉందని చెప్పినావు కదా మరి నాకు. పంచాయతీ నీకెందుకు రా బాబా? పంచాయతీ అవసరం లేదు మనకి. ఇంకో మీరిద్దరు ఒకటే కట్ట. బబ్బు అంత పెద్దోడు వచ్చి అంత మాట్లాడి చెప్తుండే కదా ఆయన గురించి. చిన్న అరే నన్ను కొట్టకని చెప్పానా? నీ మంచి గురించి చెప్తున్నా అంటే మీరు మీ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరు ఒకటే. చెప్తున్నాను మీరు చూసుకోవాలి. మనుషుల మీద చేయలేదు గుర్తుపెట్టుకో. చెప్తున్నా అంతే. జీవితం నాశనం అవుతుందా? అరే నీకెందుకు జీవితం నాశనం అయితే చెప్పినా కూడా నాకు నువ్వంటే ఇష్టం. నీకంటే మంచి మంచి వాళ్ళు వెనక పడ్డా కూడా మీ టైం లోకి వెళ్ళి నేను అసలు వాళ్ళని తీయకుండా నీ దగ్గరకు వచ్చిన తెలుసా? అవును మీ టీమ్ లోకి వెళ్ళి ఈయనకంటే మంచి నీకంటే మంచి గడ్డ నీకంటే మంచి ఫైట్ చేసి నీకు ఎట్లా పెళ్లి అయితే కదా నేను చేసుకుని నీకు లైఫ్ ఇస్తా అంటే ఎందుకు అట్లా వద్దంటున్నావు? మీ టీమ్ లోకి వెనక పడ్డా కూడా నేను దేక్తాను తెలుసా? అరే నీకు నేను దేక్తున్నా అని చెప్పినా నీకు. నీకంటే మంచి నీకంటే మంచి చూడు ఒక్క నిమిషం ఇష్టమా? ఇష్టమే. నేను ఒక మాట చెప్తా. నువ్వు కొంచెం పక్కకు కొంచెం 2 స్టెప్ దూరం ఇంకో నీకు పెళ్లి కాదు. ట్రై చేసి
ఏముంది కట్టప్ప అరే నేను నాకు అరే పిచ్చానికి ప్రాణం ఇస్తావా ప్రాణం ఇస్తా నీకోసం బాబు నువ్వు కట్టప్ప జీవితం చేస్తున్నావు కట్టప్పకి ఈమె కూడా దొరకదు ఇంకొన్ని రోజులు అయితే అరే అమ్మా అంత చీప్ గా అనిపిస్తున్నాను నీకు అరే నువ్వు చేంజ్ అయిపోయి సపోర్ట్ చేస్తున్నాడు బరాబర్ లేపుతాను చూడు మరి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు చీప్ గా కాదు అరే పిచ్చోళ్ళగా టీమ్ లో అంటున్నావు కానీ నీకు ఎవరి చోటు ఆ నెంబర్ అంతా మాట్లాడుకో నేను పిలిచిన ఎట్లా చెప్పాలన్నా చెప్పాలన్నా జీవితం నాకు ఇష్టం లేదు అక్క నీ జీవితం నీకు మంచి లైఫ్ ఉంది నీకు మనోన్ కట్టప్పకి సపోర్ట్ చేయకుండా జీవితం నాశనం కానీ అరే ఏమైంది చెప్పు పెద్దోడేమో పెద్దోడు కాదు నీకు పెద్దోడే అదే నాది 26 ఆయన ఎంత 30 అన్న 50 అని చెప్పు అరే ఉండాలి అరే నువ్వు ఇక్కడికి పోతావా పోవా ఎందుకో నువ్వు నేను చేసుకున్నా నువ్వు నాకు కావాలి అని చెప్పినప్పుడు ఇవి చేయొద్దు ఇవే చేయొద్దు ఇడ నువ్వు ఫస్ట్ ఇమ్రాన్ అయిపోయింది ఇప్పుడు కట్టప్ప అంటున్నావు నెక్స్ట్ ఇప్పుడు స్ట్రీమ్ లో చేస్తున్నప్పుడు నువ్వు ఇట్లాంటి లెక్కలు చేసుడు కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంతకీ నువ్వు వచ్చి ఆమె మీద చేసుడు ఆగరా నువ్వు వచ్చి నీ జీవితం మంచిగా నేను దెబ్బలని తింటా పర్లేదు నాకు నో ప్రాబ్లం నీ జీవితం నాశనం కాదు దెబ్బలు తినడు ఏంద్రాపై నువ్వు బాబు మరి జీవితం నష్టం కానీ అన్న పాపం ఏంట్రీ ప్రాబ్లం ఏంది చెప్పు నాకు కరెక్ట్ ఇద్దరు ఆగండి నేను చెప్పుకుంటా చెప్పుకుంటా ఆగరా ఒక్క 5 minutes నాకు టైం చెప్పు సరే కంఫర్టబుల్ ఇంకో నీకు కంఫర్టబుల్ మనిషి ఆమె కూడా ఒక్క నిమిషం అంత గలీజ్ వెళ్ళిపోవాలా పక్కకోవాలా నువ్వంటే నాకు ప్రాణం నిన్ను ఇంకొకరు పెళ్లి చేసుకోరు నీకు ఏ ఆంటీ రాదు ఏ అమ్మాయి రాదు నేను చెప్పేది ఫస్ట్ నా కళ్ళకి చూసి విను ఫస్ట్ నిన్ను ఎవరు చేసుకో నీ కళ్ళలో ప్రపంచం కనిపిస్తుంది మరి నా కళ్ళల్లో నా ప్రేమ కనిపిస్తుంది చూడు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఎప్పుడు చేసుకుంటా నీకు లైఫ్ ఇస్తా మంచిగా చూసుకుంటా నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా ఈ గడ్డంలోకి ఏ పురుగు రాకుండా చూసుకుంటా అట్లా చూసుకుంటా నేను అర్థమైందా పెట్టుకొని పెట్టుకొని చూసుకుంటా అని ఇప్పుడు అంటున్నావు నేను ఈడ పెట్టుకొని చూసుకుంటా కాబట్టి పెళ్ళి అయితే ఎందుకు పడ్డావు ఆయన ఇష్టం కాబట్టి పడ్డా హర్ష నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నా నువ్వు ఇంకొని దొలాడుకోవాల్సి వస్తుంది మొన్నడాక అన్నావు పెళ్లి పెళ్లి కాలే కదా మరి నేను పేరు చెప్పినా సరే కామ్ కట్టు సరే ఆగా చెప్తారా మొన్నటి దాకానేమో అన్న పెళ్లి అయిందని చెప్పేసి అన్న వద్దన్నాడు అని చెప్పేసి ఇప్పుడు నన్ను అంటున్నావు వాళ్ళు ఇందాకనేమో ఛానల్ ఎవరో చేస్తున్నాను మేము అందరం పిచ్చోళ్ళగా కనిపిస్తున్నావా నీకు అందరినీ అరే నువ్వు ఆగరా భయ్ నువ్వు ఆగో అందరినీ నువ్వు నా దగ్గర నుంచి విడదీస్తున్నావు హర్ష అంటే ఏం నీ మీద అందరికి అది ఉంది అనుకుంటున్నావు అసలు ఇంత చెప్పు ఎందుకు మా ఇద్దరి మధ్యలో వస్తున్నావు మీ ఇద్దరి మధ్యలో నేను రాలే ఇష్టం ఉంటే నేను రాను చెప్పు ఆయనకు పెళ్ళైంది కాబట్టి పెట్టొద్దని నేను ఆయన వదిలేసి ఈయన దగ్గరకు వచ్చిన ఎవరు కొడుతున్నావు ఆయన సపోర్ట్ చేస్తున్నా నువ్వు కొడుతున్నావా ఇదంతా తమాషా బంద్ చేయి కోపిక ఉంటది ప్రతి ఒక్కరికి అంటే ఆయనకు పెళ్ళవడం నీకు ఇష్టం లేదా మనిషికి ఇష్టం ఉంటే చాలు నీ వల్ల ఇప్పుడు అన్న కక్క కొట్లాటలేదు ఇప్పుడు కొట్లాటాలని సెట్ చేసి బయటకు వచ్చేసినా నువ్వు సెట్ చేసినావా నేనే మాట్లాడడం మంచిది అరే ఊకోరా బాబు నువ్వు కూడా మేమన్నా మందు పెట్టింది అరాబే అట్లా సపోర్ట్ చేస్తున్నావు నీకు ఇజ్జత్ ఇచ్చింది ఒక చేస్తాం నీ మీద అది గుర్తు పెట్టుకో మరి ఏంది మళ్ళీ ఏంది నీకేం ప్రాబ్లం అయితే ప్రాబ్లం మరి మావాడు నాకు అన్న అవుతాడు నాకు అన్న అవుతాడు పెళ్లి బాబు ప్లీజ్ రా నువ్వు వెళ్ళిపో ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకున్నా మంచి మూడ్ లో మేము ఏదో చేద్దాం ఫన్ మూమెంట్ అనుకుంటే ఏంది
ఇట్లా కట్టప్ప పిచ్చి వాళ్ళకి అర్థమవుతుందా ఈడొచ్చి వీడియోలు చేసుకొని పెళ్లి చేసుకొని ఇస్తావా లేదా? చేసుకోడు. ఎందుకు చేసుకోడు? ఎందుకు చేసుకోవాలి చెప్పు. చేసుకోవద్దు. ఆయన ఏం చేద్దాం టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా గురించి నీకెందుకు నిన్ను పిచ్చోని కానీ ఇప్పుడే అంటున్నావు కదా టీమ్ లో కూడా ఉండు నాకు నచ్చినోడు అని అని పెట్టుకొని ఇక్కడ పెళ్లి అంటే ఏంది నువ్వు తమాషా చేస్తున్నావు? ఇష్టం అంట టీమ్ లో ఉన్నవాడికి ఇష్టం, నాకు ఆయన ఇష్టం అని నేను చెప్పలేదు. నీకు ఇష్టం లేదు ఆయన ఏమో చూసేదాకా తెలియదు. ఇంకో ఇట్లా లెక్కలే చేయాలి. అయినా నిన్ను చేసుకోడు మావాడు. ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. ఒక్క నిమిషము ఆల్రెడీ పెళ్లి సంబంధం చూస్తున్నాం. ఒకటి దగ్గర దాకా వచ్చింది ఫిక్స్ ఎట్లా చేసుకుంటాడా వేరే వాళ్ళని? ఏం చేస్తావు? నువ్వు చేసే చక్కవనే ధమ్కీలు ఇస్తున్నాయి. భయపడాలా నీకు? మాట్లాడేది నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కరెక్ట్ కాదు. మేము మాట్లాడేది ఇష్టం విధానం ఉంటది మాట్లాడడానికి. పిచ్చోళ్ళక చేయకరా బాబు. ఏమన్నా నీకు ఇష్టం లేదు కదా వడ్లే అంటున్నా. పంపిరా నీ మాటనే నీ మాట అంత తింటుంది. మరి నీ కింద పనోడాడు నువ్వు ఎట్లా కొడతావు అన్న? నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతున్నా. ఇక్కడ చూడు నువ్వు ఫస్ట్ ఎట్లా ఎందుకు కొడతావు? అసలు నువ్వు ఎవరు కొట్టడానికి? ఇంకో నీకు ఇజ్జత్ ఇచ్చి మేము కొట్టలేక కాదు, ఇజ్జత్ ఇచ్చి గమ్మునుంటున్నా. మామల బట్టలు ఇంతమంది మాకు లేరా మనుషులు రానికి? మాకు లేరా మనుషులు? మా ఇట్లానే సేమ్ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అట్లానే నాకు కూడా ఉన్నారు ఇష్టపడేటోళ్ళు. చాలా జరుగు నువ్వు సేమ్ నీళ్ళు అయ్యకు. నీకు ఇజ్జత్ ఇచ్చినా ఇజ్జత్ పెట్టుకో అంతే. అందరినీ సతాయిస్తాడు అంటే కానీ వీడియోలు కావాలంటే అరే బాబు నీకు నువ్వు డిస్టర్బెన్స్ వ్యక్తిగతంగా నేను నన్ను కట్టప్పని పెళ్లి చేసుకొని ఇస్తారా? అరే కాదురా ఏంద్రా ఇది రోజు రోజు తమాషా. పిచ్చారానికి ఇష్టం అంటావేమో. నాకు పెళ్లి సంబంధాలు చూసిరు దగ్గరకు వచ్చింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నీకెందుకు తెలియదు ఆమె గురించి. మళ్ళీ ఏంది నిన్నటి వరకు ఇమ్రాన్ అని తిరిగినావు. 10 మందితో తిరుగుతాడు. అట్లా చెప్తాను ఇంటర్ పంచాయతీ అంతా ఫస్ట్ ఇంకో పంచాయతీ కెమెరా నేను చెప్తున్నా. 10 మందితో తిరుగు 100 మందితో దానిలో నేను ఒకదాన్ని అవుతా. అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకున్నాను. అర్థమవుతుందా? నేను ఎంత చెప్తున్నా దెబ్బలు పడక. ఏం దెబ్బలు పడకు. అరే ఇంకో నీకు రెస్పెక్ట్ చేస్తున్నాం. రెస్పెక్ట్ చేస్తున్నాం. అవసరమైంది అర్థమైందా? కట్టప్ప కావాలా వాళ్ళు కావాలి ఇల్లు కావాలంటే రారు. నీకేం ప్రాబ్లం అయితే? ప్రాబ్లం ఉంది. ప్రాబ్లము సతాయించద్దు మనుషుల్ని సతాయించకు. వచ్చినావు బబ్బు అని కొడుతున్నావు. ఎందుకు కొట్టినా అంటే కొడతా అన్ని కొడతా నిన్ను కొడతా అంటే ఏంది? ఏం తమాషాలు చేస్తున్నావు? అరే పిచ్చోళ్ళకే చేయకరా బాబు. నువ్వు పిచ్చోళ్ళకే చేయక మంచి చెప్పినవా లేదా? చెప్తున్నా నేను నీకేం చెప్పలే. నీకు మా టీంలో అయితే ఉన్నారు అన్నవో వాళ్ళనే నువ్వు చేసుకో, వాళ్ళతోనే మాట్లాడుకో. నువ్వు నన్ను పుట్టిగా నెచ్చి ఖరాబ్ చేయకు. వెళ్ళిపో. నాకు ఆల్రెడీ ఇష్టమా? ఎవరు చెప్పారు? అరే నీ అబ్బా అన్ని దగ్గరకు వచ్చి మధ్యలో నువ్వు మాట్లాడు కొంపేసి నీకేమని నేను ఇష్టమని చెప్పు. ఇక నిన్నే ఇష్టపడాలి అందరూ. చూస్తున్నాం నిన్ను. నువ్వు వాంటెడ్లీ అవసరమే లేదు. రెస్పెక్ట్ ఇస్తున్నా కాదు సొసైటీలో నీకు కూడా ఒక
రెస్పెక్ట్ ఉంది. నువ్వు గలీజ్ చేసుకోవద్దు. ఈ రోజు ఒకరితోని రేపు ఇంకొకరితోని నాకు ఇంకొకడు ఉండి ఇవన్నీ చేయొద్దు. ఇద్దరు ఒకటే అన్న. అరే బాబు నీకు ఆ రెస్పెక్ట్ మేము ఇస్తున్నాము, నువ్వు అది పెట్టుకుంటలేవు. హర్ష నువ్వు ఆగా, హర్ష నీకు అసలు ఏం తెలియదు. నేను ఈయన ఇష్టం అని చెప్పేసి నేను ఈయన దగ్గరకు వస్తాను. నన్ను ఇష్టపడేటోళ్ళు ఒకరు ఉన్నారు. నేను పేరెందుకు చెప్తా, చూస్తావు కదా. నేను ఈయన ఇష్టం పడి ఇటు వచ్చినా కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గర పోతలే. మీ టీమ్ లోనే ఇష్టపడుతున్నారు ఆల్రెడీ చెప్పిన. మీ టీమ్ లో చెప్పిన మీరే కనిపెట్టుకోండి, చూస్తారులే. నిన్ను ఇష్టపడేటోళ్ళు ఎందుకు ఉంటారు? ఎట్లుంటారు? నువ్వు కూడా ఇష్టపడుతున్నావు కానీ నువ్వు మనసులో దాచి పెట్టుకుంటావు. ఇంకేమన్నా అనుకుంటున్నా నేను జోలికి రాలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను లైక్ చేస్తా, నీకు రెస్పెక్ట్ చేస్తా. అర్థమైందా? నువ్వు దాన్ని ఇట్లా లీనియన్స్ గా తీసుకొని ఇంత టూ మచ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు మేము ఏదో మంచిగా మా ఫన్ కి మేము ఏదో వీడియో చేసుకుంటున్నాం. నేను ఆయన కోసం వచ్చి ఓవర్ చెప్పారు నీకు ఉన్నామని. పట్టుకోకు నువ్వు. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు? ఎందుకు వచ్చి ఇప్పుడు వీడియో మేము చేసుకోరా వద్దా? ఇక నాకు మంచి మాట రాదు చెప్తున్నా. నాడు వీడికెళ్ళి పంపిరా బే బాబు, నువ్వు పంపిరా. చేసుకుంటా వీడియోలు నాతో ఇక్కడ ఆన్సర్ ఇచ్చినాక ఏం ఆన్సర్ చెప్పు. నీకు నేను ఎప్పుడని చెప్పినా? నీకు చెప్పినావు కథలు మాట్లాడాలి. రోజు ఒక కలర్ రోజు ఒకడు వస్తాడు. అనవసరంగా నువ్వు బిజీ పెంచుకోకు. నీ పేరు కూడా తెలియదు మాకు. జిగురు అనే తెలుసు కానీ నిజం పేరు మాకు తెలియదు. నేను ఒకటే మాట చెప్తున్నా, మా మధ్యలో ఇవన్నీ లొల్లిలు పెట్టకు. ఆల్రెడీ ఒక చేసిన లొల్లికి ఇద్దరు సపరేట్ అయ్యేదాకా వచ్చి కొట్లాటాలు అవుతున్నాయి. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే అర్థం చేసుకోలేను. మేము నేను నా అంతా నేను వద్దు అని చెప్పేసి వచ్చిన బాధ చూడలేక వచ్చినప్పుడు పెళ్లి ఏంది హుషారు చేస్తున్నావు? ఏమన్నా నా జీవితం నాశనం సరే ఓల్రొద్దు. నాకున్నవి అన్ని నీకే, కన్నులు కన్నులు లోకే. పెళ్లి సంబంధం చూసిరు, వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నాం. ఈ టైంలో నేను మీ ఇంట్లో దగ్గరకు వచ్చి మరి మాట్లాడతావు. మా ఇంట్లో దగ్గరకు వచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు వస్తావు? మా ఇంటికి బరాబర్ వస్తా. ఎందుకు వస్తావు? పెళ్లి చేసుకోమని నేను చెప్పినా నీకు ఎప్పుడన్నా? ఇచ్చిన మాట్లాడుతున్నా. పెళ్లి సంబంధాలు చూస్తారు, వాళ్ళది ఒక 90% మ్యాచ్. 90% కదా, ఇంకా 10% నేను కానియను కదా. ఎందుకు కానియో? నువ్వెవరు అసలు నా పెళ్లి కాని? చేసుకుందాం అనుకున్నాక అందుకని నేను ఏం చేసుకుంటున్నా కదా. నేను చెప్పిన నేను చేసుకుంటాను. ఇంటికి వచ్చి మాట్లాడతా. ఇష్టం అనుకుంటే నేను కూడా ఇష్టపడాలి కదా. ఇష్టపడు. నేను ఎందుకు పడాలి? నువ్వు చెప్తే బలవంతంగా పడాలా? ఇగో జిగురు మంచిగా చెప్తున్నా, నీకు దండం చేసి చెప్తున్నా, వెళ్ళిపో. కాక కాక ఏదో తమాషా చేస్తే ఏదైతే వీడియో రికార్డ్ చేపిస్తున్నావు చూడు, అదే వీడియో పెట్టిస్తాం. మళ్ళీ నువ్వేందో అందరు తెలుస్తుంది. నేనేం తప్పు చేయట్లా. చేసేది నువ్వు చేసే తప్పే. ఒకళ్ళు అయిపోయింది, సతాయించున్నావు వాళ్ళ వైఫ్ ని, ఆయన ఇడగొట్టినావు, ఇద్దరు పిల్లలు, అది గుర్తు రాలే నీకు? పోలేదు కాదు, నీ మీదే రుద్దాలి. అక్కడికి అంటే ముందు అప్పుడు వాళ్ళిద్దరు మధ్య పెళ్లి కూడా కాలే కదా. పెళ్లి కాలేదంటే నీతో తిరగాల. మళ్ళీ ఛానల్ అంటున్నావు, ఆయన మరి తిరుగుతావు. నీ గురించి అన్ని తెలుసు, నీకు దండం చేసి చెప్తున్నా, రిక్వెస్ట్ ఇంకో ఇట్లనే చెప్తున్నా. నీ ముందే ఇది పెట్టినా అనుకో, నీ ఇజ్జత్ ఖరాబ్ అయితే చెప్తున్నా. ఏం ప్రాబ్లం లేదు. ఆమెతోనే మాట్లాడుతున్నా. నడవార్సా పిచ్చి లేపక జిగురు చెప్తున్నా, వెళ్ళిపోయి వెళ్ళి. ఇప్పుడు నువ్వు మన కెమెరా తెచ్చుకో.